హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే జనసేన నేత, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి మంత్రి పదవి ప్రకటించడంతో జనసేనలో ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏకంగా భూమా నాగిరెడ్డి గారి చిన్న కూతురైనటువంటి భూమా మౌనిక రెడ్డి, అలాగే మంచు మోహన్ రెడ్డి గారి కుమారుడు మంచు మనోజ్ త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే భూమా శోభ నాగిరెడ్డి గారి జయంతి. ఈ సందర్భంగా ఆలగడ్డ నుండి భూమా శోభారెడ్డి గారి జయంతి ఉత్సవాలకు రావాల్సిందిగా ఇటు మంచు మనోజ్ గారికి, అలాగే మంచు మౌనిక గారికి ఆహ్వానం అందింది. దీంతో ఈ రోజు ఆలగడ్డకు వీళ్ళిద్దరు కూడా వెళ్ళనున్నారు. అంతేకాదు ఏకంగా 1000 కార్లతో ఆలగడ్డకు వీళ్ళిద్దరు కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీంతో వీళ్ళిద్దరూ కూడా రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్ళ సన్నిహితులు కూడా అదే చెప్తున్నారు. అయితే ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆలగడ్డ నుండే భూమా ఘాటు నుండే జనసేనలో చేరికపై వీళ్ళిద్దరూ కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తాజాగా 2 వారాల నుండి మోహన్ బాబు అలాగే మనోజ్ మధ్య జరుగుతున్న గొడవల గురించి మనంతా చూస్తున్నాం. సో ముఖ్యంగా మంచు విష్ణుకి మనోజ్ మధ్య అయితే ఒక కుటుంబ వారైతే జరుగుతుంది. సో ఇంట్లో నుండి మంచు మనోజ్ అయితే బయటకు వెళ్ళగొట్టినట్లయితే తెలుస్తుంది. సో పోలీస్ స్టేషన్ దగ్గర చేరిన పంచాయతీ రేపో మాపో మోహన్ బాబును కూడా అరెస్ట్ చేస్తారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే తాజాగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో ఇక మోహన్ బాబు కూడా అరెస్ట్ అవుతారు. సో తన కోసం పోలీసులు గారేస్తున్నారు అని చెప్పేసి రకరకాల వార్తలు అయితే 2 రోజుల నుండి వస్తున్నాయి. బట్ పొలిటికల్ గా బలపడాలి, పొలిటికల్ గా ఎదగాలి అని చెప్పేసి మంచు మనోజ్ మౌనిక ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం వీళ్ళిద్దరిని కూడా మోహన్ బాబు ఫ్యామిలీ టార్గెట్ చేయడంతో ఇక లాభం లేదు, మనం పొలిటికల్ గా ఎదిగితేనే బలపడితేనే మనమేంటో చూపించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. భూమా ఫ్యామిలీ నుండి ప్రజెంట్ అయితే ఎమ్మెల్యేగా భూమా నాగిరెడ్డి పెద్ద కూతురు అయినటువంటి భూమా అఖిలప్రియ అయితే ఉన్నారు. సో భూమా అఖిలప్రియకి భూమా మౌనిక రెడ్డికి మధ్య ఒక ఆస్తుల గొడవలైతే ఉన్నట్టు తెలుస్తుంది. సో అందుకే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లకుండా జనసేన పార్టీలో చేరితే మనకు భవిష్యత్తు ఉంటుంది, ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజుల ముందు ఇదే విషయాన్ని మీడియా అడగక రాజకీయ అరంగేట్రంపై మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంది, వెళ్తాను అంటే నేను ఆపను, బట్ ప్రజెంట్ అయితే తనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. బట్ ఇటకేలకైతే వీళ్ళిద్దరు కూడా రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. సో తనకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మంచు మనోజ్ అయితే చేరబోతున్నాడు. సో మోహన్ బాబు గారికి చిరంజీవి గారి కుటుంబం మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. సో వీళ్ళకు ఏదో గొడవలు ఉన్నాయి, పడవు వీళ్ళిద్దరు కూడా అని ఎప్పటి నుండో చిరంజీవి గారికి మోహన్ బాబు గురించి ఇండస్ట్రీలో ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంటుంది. బట్ మంచు మనోజ్ కి అయితే ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తనకు సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ వెళ్ళి కలుస్తుంటాడు. సో పవన్ కళ్యాణ్ లాగా ఈయన కూడా సొసైటీకి ఏదో చేయాలని తన వంతుగా సహాయం చేస్తూ ఉంటాడు. సో ఎట్టకేలకి తనకు ఎంతో ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో మంచు మనోజ్ అయితే చేరబోతున్నాడు.